గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమన్నా ప్రూఫ్లు తెస్తారా? ప్రూఫ్లు తెచ్చినా కూడా సజ్జనార్ సార్ నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఆన్లైన్ మోసాలు చేస్తారు, ఇంకోటి అమ్మాయిలు ట్రాప్ చేస్తారు, అబ్బాయిలు ట్రాప్ చేస్తారు అని చెప్పేసి 100 సార్లు మొత్తుకుంటే నా వెనకలు కూడా వచ్చిపోయినాయి. ఆయన చెప్పింది అసలు వినరు. అసలు 9 కోట్లు ఎట్లా కొడతారని ఎట్లా చేస్తారండి ఆమెకు? నాకు అర్థం కాక అడుగుతా. అసలు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి 2018 నుంచి 2026 వరకు కంటిన్యూస్ ఆయన కొడుతూనే ఉన్నారట. 5 కిలోలు బంగారం కూడా ఆయన ఇచ్చారు. ఇట్లా అమ్మ నాయనలకు అగ్గిపెట్టేంత బంగారం ఒక నెక్లెస్ కూడా తెచ్చిపెట్టారు. కానీ ఎవరన్నా ఫోన్లు చేసి ఇంత అవి చూపిస్తే కలాసిగా పైసలు కొట్టుడే. అరే ఇట్లా అమ్మ నాయన అక్క చెల్లె ఇంటి ఆడపిల్లలకు ఒక ఉంగరం కూడా తయారు. కానీ మందికి 9 కోట్లు 10 కోట్లు మళ్ళా మోసమైనామని చెప్పుడు ఒకటి. అరే మోసం చేస్తారా అని సజ్జనార్ సారు మీటింగ్లు పెట్టి 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 చెప్తాడు. నమ్మరు అసలు. నిజం చెప్పాలంటే మన సజ్జనార్ సార్కి సెల్యూట్ చెప్పాలి. కానీ ఈ విషయంలో మాత్రము ఆ అబ్బాయిదే తప్పు. ఎవడ కొట్టామన్నాడు? ఆమె ఆస్తి కూడా రాసేయమంటది. ఆస్తి కూడా రాసిస్తారా? అంటే ఇవి తీసుకోవడం కరెక్ట్ అంటారా? మరి మీరు ఇవి తీసుకోవడం కరెక్ట్ అంటారా? మోసపోయేటోళ్ళు ఉంటే మోసం చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆమె డబ్బులు అడిగింది అంటే నీకు ఆ మాత్రం ఆలోచన లేదా? పెళ్లి అని అంటే మొత్తం కొడతావా? అంటే పెళ్లి చేసుకుంటారు, ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే మంచిగా మనకు కూడా బాగుంటుంది. నేను కూడా సాఫ్ట్వేర్ కదా నేను కూడా ఒక మగవాడిని. ఒకటి చెప్తున్నా, బయట ఎవరన్నా లేడీస్ పరిచయం అయ్యి ఒక 4 నెలలు బాగా చాటింగ్ చేస్తే నాకు పెళ్లి అయిందమ్మా అని చెప్తా. పెళ్లి కాకముందు ఇట్లా పరిచయం అయితే పైసలు ఇట్లా కొట్టమన్నది అనుకో, ఈమె ఏదో ప్లాన్ చేస్తున్నాను ఒకసారి కొన్ని పైసలు పెడతా, తర్వాత మాత్రం మళ్ళీ అడిగింది అనుకో విడిచిపెడతా. అంతే. ఇట్లా చేయాలి. కానీ పోయి పైసలు అడిగితే 9 కోట్ల అవే పైసలు ఇట్లా వెళ్ళి ఎవరికైనా లేని వాళ్ళకి పెడితే అన్నదానాలు పెట్టుకుంటారు. ఏమైనా ట్రస్ట్ లకు ఇస్తే ఇప్పుడు ఈ మధ్య సబ్స్క్రిప్షన్ పేరుతో మొన్న విష్ణుప్రియ మొన్న మంగ్లీ ఏదో చిట్ ఫ్రాడ్ సంబంధించిన ఫ్రాడ్ చేసింది. లేటెస్ట్ గా చూస్తే ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఆశు రెడ్డి ఎవరైతే పవన్ కళ్యాణ్ వీరాభిమానం చెప్పుకుంటారు, వర్మ కాలు నాకింది ఆ అమ్మాయి అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 2018లో పెళ్లి చేసుకుంటారని మాటిచ్చింది. 8.5 కోట్లు ఫ్రాడ్ చేసింది. దాన్ని పెళ్లి చేసుకోకపోగా అని కేసు పెట్టాడు. కేసు ఫైల్ కూడా చేశారు. అవును. దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, యువత ఏమనుకుంటారు, అమ్మాయిలు ఏమనుకుంటారు, మీ అభిప్రాయం? కష్టపడి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే చాలు డబ్బులు దుబ్బేచ్చని నిరూపించింది అసూరెడ్డి. వాస్తవంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నో కష్టపడి సంవత్సరాలు కష్టపడి ఈమెను ప్రేమించాడు, డబ్బు దోసుకుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఇలాగే యువతను మోసం చేస్తూ దోపిడీకి ఎక్కువగా అవి బయటికి రావు సామాన్యంగా. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె పెళ్లి చేసుకోదని నిర్ధారించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటపడ్డాడు తప్ప వాళ్ళ నాన్నగారు బయటపడ్డాడు. ఆయన ఇంకా బయటపడలా. ఎందుకు బరువు పోద్ది, ఇంత వెర్రి పప్ప వేడరా అని చెప్పి జనాలు అనుకుంటారని బయటపడలేదు. ఈ అసూరెడ్డి మాత్రం అద్భుతంగా 9 కోట్ల వరకు ప్రేమించి దోపిడీ చేసింది. ఖచ్చితంగా ఈ వార్త తెలిస్తే చాలామంది అమ్మాయిలు అలాగే ఫాలో అవుతారేమో. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. మా జనరేషన్లో అంత ఫాస్ట్ లేదు, కానీ ఇప్పుడు చాలా ఘోరాలు నేరాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇలాంటి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని పోలీసు వారు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. లేకపోతే యువత ఏదో తెలుసో తెలియకో అట్రాక్షన్తో డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకోవచ్చు, లేకపోతే రోడ్డున పడవచ్చు. కాబట్టి అసూరెడ్డి లాంటి వ్యక్తిని జరిగినటువంటి సంఘటనని సీరియస్గా తీసుకుని పోలీసు వారు ఖచ్చితంగా ఆమెపై చర్య తీసుకోవాలా. అమాయకత్వంతో అట్రాక్షన్తో ఇలాగా ప్రేమలో పడుతూ లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వలలో పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు యువతరం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. పాత రోజులు కాదు, రోజులు మారే. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే చాలు అని ఆడవాళ్ళు తయారైపోయారు. ఈ మధ్యకాలంలో రౌడీజాలు గుండెజాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళు. నిన్న ఒక చిన్న సంఘటన చూసాం, చాలా బాధేసింది. ఒక బస్ డ్రైవర్ ఆపలేదని చెప్పి స్టాప్లో ఆపలేదని చెప్పి వాళ్ళ వేరే స్టాప్లో ఆపి వాళ్ళ మనుషులు పిలిపించి ఆ డ్రైవర్ గారిని ఇష్టానుసారంగా కొట్టి చంపేదాకా వెళ్ళారంటే రౌడీజాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అప్రమత్తంగా ఉండవలసిన యువత ఏదైనా
ఏదైనా చిన్న తప్పు చేస్తే జీవితాలు కోల్పోతారు. కాబట్టి ఇలా అశూరెడ్డి లాంటి వ్యక్తులు మన మీద ఎప్పుడు కొంచెం పచ్చగా ఉంటే వల వేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని యువతను హెచ్చరిస్తున్నాం.